హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రావ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ రైల్వేస్. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి సంబంధించి రీజనింగ్లో టాపిక్ వైజ్ వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూడబోతున్నాం. సో ఫస్ట్లీ మనకి ఆ టాపిక్ వైజ్ వెయిటేజ్ తెలియాలి అంటే అసలు ఓవరాల్ రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ అనేది తెలియాలి కదా. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి నిన్న ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి 9,995 వేకెన్సీస్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చేసి June 7th అండ్ లాస్ట్ డేట్ June 27. అండ్ అప్లై చేసుకోవడానికి మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ డిగ్రీ అండ్ మినిమం ఏజ్ వచ్చేసి 21 to 28 అండ్ ఇది పోస్ట్ బట్టి కూడా ఉంది. సో ఇక్కడ 4 డిఫరెంట్ పోస్ట్కి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆఫీసర్ అసిస్టెంట్, ఏదైతే క్లరికల్ క్యాడర్ అని చెప్పొచ్చు, అండ్ దెన్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3. ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్ స్కేల్ 2 అంటే మేనేజర్ అండ్ ఆఫీసర్ స్కేల్ 3 అంటే మాత్రం ఇట్ ఈస్ సీనియర్ మేనేజర్. సో ఇక్కడ ఈ 4 డిఫరెంట్ వేకెన్సీస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏదైతే ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 ఉందో ఈ 2 పోస్ట్కి సంబంధించి మనకి ఎగ్జామ్ 2 ఫేజెస్లో ఉండబోతుంది. ఒకటి ఏంటి అంటే ప్రిలిమ్స్, ది అదర్ ఇస్ మెయిన్స్. సో 2 ఫేజెస్ అనమాట. ఒకటి ఏంటి అంటే ప్రిలిమ్స్, ఇంకొకటి మెయిన్స్. వెరస్ ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 మాత్రం ఇవి సింగిల్ లెవెల్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఇంకా ఆఫీసర్ స్కేల్ 1 చూద్దాం. సో చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. సో వీటిల్లో ఆఫీసర్ అసిస్టెంట్లోని రీజనింగ్ ఉంది, ఇక్కడ కూడా రీజనింగ్ ఉంది. మోరోవర్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇక్కడ కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సో టోటల్ 5 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 5 సెక్షన్స్లో కూడా ఇక్కడ కూడా రీజనింగ్ అనేది మనకి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇక్కడ కూడా క్వశ్చన్స్ 40 అండ్ 50 మార్క్స్ క్యారీ చేస్తుంది. అంటే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో 2 ఎగ్జామ్స్లో కూడా మనకి టోటల్ రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే మాత్రం 40 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు అలాగే ఆఫీసర్ స్కేల్ 2 ఏదైతే ఉందో, స్కేల్ 3 ఏదైతే ఉందో, ఇవి సింగిల్ లెవెల్ ఎగ్జామ్ అని చెప్పుకున్నాం కదా. ఈ సింగిల్ లెవెల్ ఎగ్జామ్లో కూడా మనకి రీజనింగ్ ఉంది. మోరోవర్ ఇక్కడ కూడా మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. స్కేల్ 3కి సంబంధించి కూడా రీజనింగ్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ అయితే వస్తున్నాయి. అంటే ఓవరాల్గా మీరు ఏ పర్టికులర్ ఎగ్జామ్ తీసుకున్నా ఐబీపీఎస్ అండర్లో జరిగేటటువంటి ఆర్ఆర్బీకి సంబంధించిన ప్రతి ఎగ్జామ్లోనూ మనకి రీజనింగ్ ఉంది ఒక సెక్షన్. అండ్ ప్రతి ఎగ్జామ్లో కూడా 40 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఒకసారి చూద్దాం ఏ టాపిక్స్ ఉంటాయి అండ్ టాపిక్ వైజ్ ఎలాంటి మార్క్స్ రావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో ప్రెసెంట్ ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తాయి ఒక్కొక్క టాపిక్ అనేది చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్లీ మనకి ఓవరాల్గా సిలబస్లో ఉండేటటువంటి టాపిక్స్ ఏంటి అంటే ఇవి. ద వెరీ ఫస్ట్ టాపిక్ ఆల్ఫాబెట్ టెస్ట్ ఫాలోడ్ బై సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, వర్డ్ ఫార్మేషన్, దీన్నే మనం వర్డ్ అరేంజ్మెంట్ అని కూడా చెప్తాం, కోడింగ్ అండ్ డీకోడింగ్, inequalities, blood relations, directions and distance, silogs, sitting arrangement and puzzles, ranking test and critical reasoning, alage ఇన్పుట్ అండ్ అవుట్పుట్ విచ్ ఇస్ మెషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఈ ఓవరాల్గా చెప్పాలి అంటే మనకి మెయిన్ టాపిక్స్, ఎక్కువ స్కోర్ చేయడానికి హెల్ప్ చేసేటటువంటి టాపిక్స్ ఏంటి అంటే మాత్రం ఇవి: ఇన్ఈక్వాలిటీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అండ్ టెస్ట్ అండ్ సిలాగ్స్, అండ్ ఆఫ్ కోర్స్ వెరీ ఇంపార్టెంట్ ఇందులో సిట్టింగ్ అరేంజ్మెంట్ విత్ పజిల్స్. సో చూద్దాం ఇండివిజువల్గా మనకి 2023 అండ్ ఆ ప్రీవియస్ ఇయర్ 2022లో ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్లో మనకి టాపిక్ వైజ్ వెయిటేజ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇవైతే ఓవరాల్గా సిలబస్లో ఉండేటటువంటి టాపిక్స్ మనకి. సో ఇప్పుడు ఒకసారి టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంది అనేది కంపేర్ చేద్దాం 2023కి ఇంకా ఆ ప్రీవియస్ ఇయర్కి. సో ఇది లాస్ట్ ఇయర్ 2023కి సంబంధించి వెయిటేజ్ అనమాట ఇది. సో చూద్దాం ఇక్కడ మనకి 23లో చూసుకున్నట్లయితే పజిల్స్ నుంచి ఎన్ని వచ్చాయి అంటే 10 to 15 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే 22లో కూడా మీకు యావరేజ్గా 10 to 15 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 5 to 8 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ వస్తాయి. 22లో మాత్రం 5 to 10 క్వశ్చన్స్. అంటే ఓవరాల్గా ఆల్ టుగెదర్ పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కలిపి ఎంత అని చెప్పొచ్చు మనకి యావరేజ్గా చెప్పాలి అంటే 18 to 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి యావరేజ్గా పజిల్స్ ప్లస్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సో డైరెక్షన్స్ అండ్ టెస్ట్ నుంచి మనకి లాస్ట్ ఇయర్ 2 to 4 అండ్ 22లో అయితే 0 to 4. అంటే డెఫినెట్గా వస్తుందని అయితే చెప్పలేం, బట్ మోస్ట్లీ ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి డెఫినెట్గా వస్తుందని చెప్పొచ్చు. ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి అలాగే మనకి 23లో అయితే 0 to 2, 22లో అయితే 0 to 1, సిలాగ్స్ నుంచి 4 to 5,
ఇక్కడ కూడా 3 to 5. అఫ్కోర్స్ ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి డెఫినెట్గా మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావాలి. సిలాగ్స్, ఇన్ఈక్వాలిటీస్ నుంచి 3 to 5, 3 to 5. ఆల్ఫాబెట్ బేస్ సిరీస్ అండ్ అలాగే వర్డ్ ఫార్మేషన్ నుంచి లాస్ట్ ఇయర్ అయితే 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ ప్రీవియస్ ఇయర్ అయితే 2 to 5 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అంటే మినిమం 2 క్వశ్చన్స్, మాక్సిమం 5 క్వశ్చన్స్ అని. బ్లడ్ రిలేషన్స్ 3 to 4 ఫిక్స్డ్గా. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ కూడా 3 to 4 ఉంది. కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి షిఫ్ట్ బేస్ అయి మనకి 1 to 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ 0 to 5. ర్యాంకింగ్ టెస్ట్ అలాగే మిస్లీనియస్, అండ్ మిస్లీనియస్ కూడా ఇక్కడ 1 లాజికల్ క్వశ్చన్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో ఇది మనకి 2023 and 22కి సంబంధించి టాపిక్ వైజ్ రీజనింగ్ వెయిటేజ్. సో ఇప్పుడు మీరు ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ సిలాగ్స్, ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, క్రిటికల్ రీజనింగ్ వదిలేసి అండ్ రిమైనింగ్ 4 టాపిక్స్ కూడా వదిలేసి చూసుకున్నట్లయితే ఇవి మనకి ఎక్కువ వెయిటేజ్ని క్యారీ చేస్తున్నాయి. అంటే ఓన్లీ పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, సిలాగ్స్, బ్లడ్ రిలేషన్స్ ఇవి కనుక మీరు ఫోకస్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా ఇక్కడే 18 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి సో ఓవరాల్గా యావరేజ్గా చెప్పాలి అంటే అవుట్ ఆఫ్ 40 మీరు 27 ఈజీగా స్కోర్ చేయొచ్చు వీటిని కనుక ఫోకస్ చేసినట్లయితే. అఫ్కోర్స్ మనం స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి డెఫినెట్గా రిమైనింగ్ కూడా ఫోకస్ చేయాలి. బట్ ఎక్కువ వెయిటేజ్ వీటి నుంచే వస్తుంది కాబట్టి అండ్ మనకి ఇక్కడ టాపిక్స్ అనేవి ఒకదాంతో ఒకటి రిలవెంట్గా ఎక్కడ ఉండవు, ఏ టాపిక్ అది సెపరేట్ కాబట్టి ఫస్ట్ మీరు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇదే విధంగా ఇవి ప్రిలిమ్స్ యొక్క వెయిటేజ్. ఒక్కసారి మనం మెయిన్స్లో దీని యొక్క వెయిటేజ్ కూడా చూద్దాం. సో ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి ఇది మెయిన్స్ యొక్క వెయిటేజ్. లాస్ట్ ఇయర్ 2023లో ఓన్లీ పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా కాదు, ఓన్లీ పజిల్స్ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయంట. సో అండ్ డైరెక్షన్ నుంచి 3 క్వశ్చన్స్, సిలాగ్స్ నుంచి 3 క్వశ్చన్స్, ఇన్ఈక్వాలిటీస్ నుంచి 2 అండ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి 3 అండ్ ఇక్కడ ఆల్ టుగెదర్ మిస్లీనియస్ క్వశ్చన్స్ 3 to 4 ఉన్నాయి. మెషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నుంచి 5, లాజికల్ రీజనింగ్ విచ్ ఇస్ నథింగ్ బట్ క్రిటికల్ రీజనింగ్. ఆ 6 టాపిక్స్ ఉంటాయి కదా మనకి. ఏంటవి? స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కంక్లూషన్స్, ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ప్యాసేజ్, డెసిషన్ మేకింగ్, డేటా సఫిషియన్సీ, ఇటన్నిటి నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయంట. సో అంటే ఓవరాల్గా ఓన్లీ విత్ పజిల్స్ మీరు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మార్క్స్ స్కోర్ చేయొచ్చు, రైట్? సో మెయిన్ ప్రతిసారి మీరు స్టార్ట్ చేసినప్పుడు బ్యాంకింగ్ లెవెల్లో బ్లడ్ రిలేషన్స్ చేయండి బికాస్ ఫిక్స్డ్గా మనకి ప్రతిసారి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి బ్లడ్ రిలేషన్స్, సిలాగ్స్ నుంచి అండ్ దెన్ గో విత్ పజిల్స్. సో అలాగే 2022లో చూసుకున్నట్లయితే పజిల్స్ నుంచి 15 క్వశ్చన్స్ వచ్చాయి, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 5 క్వశ్చన్స్. సో ఇలా ఒక్కొక్క సెక్షన్ బట్టి ఒక్కొక్క సెట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటి అంటే మాత్రం మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే సిలాగ్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఇన్ఈక్వాలిటీస్, సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, డైరెక్షన్స్ అండ్ టెస్ట్. అంటే ఓన్లీ ఈ టాపిక్స్ కనుక మనం నేర్చుకున్నట్లయితే యావరేజ్గా అవుట్ ఆఫ్ 40 మనకి 28 క్వశ్చన్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, అవునా? బికాజ్ మనం ఇక్కడ చూసినటువంటి ఈ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ అండ్ ఆ ప్రీవియస్ ఇయర్ ప్రకారం సో అవుట్ ఆఫ్ 40 28 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు విత్ ఓన్లీ 7 టాపిక్స్ నేర్చుకునే. సో కాబట్టి ఫస్ట్ ఎలాగో మనకి టాపిక్స్ ఇర్రిలవెంట్గా ఉంటాయి కాబట్టి ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ వెయిటేజ్ కలిగి ఉన్నటువంటి టాపిక్స్ నేర్చుకోండి. బికాజ్ మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ, బికాజ్ మనకు ఆగస్ట్లో ఎగ్జామ్ ఉండబోతుంది కదా అన్నిటికీ, ఆఫీసర్స్ అసిస్టెంట్ అండ్ అలాగే ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3కి కూడా. సో ఫస్ట్ అయితే మీరు ఈ ఎక్కువ వెయిటేజ్ క్యారీ చేసేటటువంటి ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటూ రెగ్యులర్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఫాలోడ్ బై మాక్ టెస్ట్. అండ్ ఆ మాక్ టెస్ట్లో మీరు చేసినటువంటి మిస్టేక్స్ని డెఫినెట్గా మీరు అనలైజ్ చేసుకోవాలి. మీరు కనుక మీ మిస్టేక్స్ని అనలైజ్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ అలా ప్రొసీడ్ చేస్తున్నారంటే మీ ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి. మీ ఎఫర్ట్స్కి 100% రిజల్ట్ ఉండాలి అంటే డెఫినెట్గా చేసిన మిస్టేక్ నుంచి మీరు నేర్చుకోవాలి. ఇంకా పజిల్స్లో ఇంప్రూవ్ అవ్వాలా, సిలాగ్స్లో ఇంప్రూవ్ అవ్వాలా, ఎలా చేయాలి ఏంటి అనేది. సో అండ్ మనకి తెలిసిందే. అండ్ ఇక్కడ మనం ప్రతిసారి కూడా ఎలా చేస్తాము, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ నుంచి చేయాలి అంటే అండ్ సిలాగ్స్ చేయాలంటే ఆబ్వియస్లీ మనకి 250 మెథడ్ ఉంది, వెన్ డయాగ్రామ్ మెథడ్ కూడా ఉంది. మోస్ట్లీ వెన్ డయాగ్రామ్ ప్రిఫర్ చేయండి బికాస్ దిస్ ఇస్ 100% యాక్యురేట్. 150 మెథడ్ 80% యాక్యురసీ ఉంటుంది కాబట్టి గో ఫర్ వెన్ డయాగ్రామ్స్. అండ్ కోడింగ్ అండ్ డికోడింగ్ వచ్చేసి సింపుల్గా ప్యాటర్న్ అబ్జర్వేషన్ కాబట్టి ఫస్ట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. ఆబ్వియస్లీ బ్లడ్ రిలేషన్స్ అంటే ఫ్యామిలీ ట్రీ, ఇన్ఈక్వాలిటీస్ అంటే గో విత్ ప్రయారిటీ లెవెల్స్. మనకు తెలిసిందే బేసిక్ కాన్సెప్ట్లో greater than or equal to and less than or equal to కి ప్రయారిటీ లెవెల్స్ అబ్జర్వ్ చేయడం. అండ్ ఆబ్వియస్లీ సిట్టింగ్ అరేంజ్మెంట్ విత్ పజిల్స్ అంటే మన ఓవర్లాపింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ డైరెక్షన్స్ అండ్ టెస్ట్ అంటే ఎలిమినేషన్ చేయొచ్చు, లేదు అంటే
డైరెక్షన్ చార్ట్ వేసుకొని చేస్తాం, రైట్? సో ఇలా ఈ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తూ మీరు రెగ్యులర్గా మాక్ టెస్ట్ రాస్తూ మిస్టేక్స్ నుంచి అయితే మీరు డెఫినెట్గా అనలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ని బేస్ చేసుకుని కూడా మీరు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఓవరాల్గా ఇక్కడ చెప్పాలి అంటే వేకెన్సీస్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఏపీ అండ్ తెలంగాణలో, ఏపీలో అయితే 150 వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా, తెలంగాణలో 420 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సింది ఆఫీసర్ అసిస్టెంట్స్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఫ్రెషర్గా అప్లై చేయాలంటే ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 కదా. సో ఇక్కడ మనకి ఏపీలో దీనికి సంబంధించి 300 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ తెలంగాణలో 92 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీ మీరు మీ వేకెన్సీస్ అండ్ ఈ ప్రీవియస్ ఇయర్స్ యొక్క కట్ ఆఫ్ అండ్ వెయిటేజ్ మార్క్స్ని మైండ్లో పెట్టుకుని అయితే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ డూ రిమెంబర్ మన రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ అయినటువంటి రావ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ అండ్ రైల్వేస్ ఛానల్లో మనం రేపటి నుంచి రెగ్యులర్గా ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్స్ వీటికి సంబంధించిన అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. సో అందరూ డెఫినెట్గా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ జస్ట్ రిమైండర్, మన రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు జూన్ 12న బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సికి సంబంధించి కూడా కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 11th మనకి ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింద ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మన ఒఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అయినటువంటి ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.